అమరావతి అంటే గ్రాఫిక్స్ అని అంతా పైమెరుగులే అన్న ప్రచారాలు గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. చీకట్లను చీల్చుకుంటూ వెలుగు ఎలాగైతే వస్తుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆంధ్రుల కలలు రాజధాని నిర్మాణానికి మళ్లీ పూర్వ వైభవం వస్తోంది. అత్యంత కీలకమైన నిర్మాణాలను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సారథ్యంలో నిర్వహించే విధంగా సిఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇక అమరావతి పనులు కూడా వచ్చే నెల నుంచి ఊపందుకోనున్నాయి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయింది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని లేకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అమరావతిపై చర్చించారు. దీంతో రాజధాని అమరావతికి నిధులు సమకూరుస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు నుంచి 13,300 కోట్లు, హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకు నుంచి 16,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు నిధులు రుణంగా సమకూర్చారు. ప్రపంచ బ్యాంకు బృందం రాజధాని అమరావతిలో పర్యటించడంతో పాటు ప్రజల అభిప్రాయాలతో పాటు భూములిచ్చిన రైతులతో కూడా మాట్లాడింది. కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రపంచ బ్యాంకు పూర్తి పాలకవర్గం సమావేశమై రాజధాని అమరావతికి రుణం ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సిఆర్డీఏకు లేఖ కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏ రాజధానిలో పలు పనులకు టెండర్లు పిలవటం ప్రారంభించింది. నేటి వరకు మొత్తం 20,000 కోట్ల రూపాయల వరకు టెండర్లను పిలిచారు. ఇందులో 3 సంవత్సరాల్లో కొన్ని పనులు, మిగతా 1-2 ఏళ్లలో మరికొన్ని పనులు పూర్తి చేసేందుకు కాలపరిమితి విధించారు. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి ఆ కంపెనీలతో అంగీకార పత్రాన్ని కూడా తీసుకున్నారు. మరోవైపు రాజధానిలో అర్థాంతరంగా ఆగిపోయిన హ్యాపీనెస్ట్, రాజధానిలో భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో జోన్ల వారీగా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచారు. 20,000 కోట్ల రూపాయల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో టెండర్లను ఈ సౌకర్యాల కల్పనకే పిలిచారు. ఇందులో రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వంటి పలు సౌకర్యాలను చేపట్టాలని సూచించారు. ఇవి కాకుండా 90% పూర్తయిన ఎన్జీఓ, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను కూడా పూర్తి చేయాలని టెండర్లు పిలిచారు. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన మొత్తం 7 రహదారుల నిర్మాణానికి కూడా టెండర్లను సిఆర్డీఏ పిలిచింది. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు నివారణకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం, పాలవాగును వెడల్పు చేయటం, గ్రావిటీ కెనాల్ ను వెడల్పు చేసే పనులను కూడా టెండర్లను పిలిచారు. ఇక సచివాలయ టవర్స్, హైకోర్టు భవన నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించేందుకు కూడా సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ కన్సల్టెంట్లు డిజైన్ తో పాటు సివిల్ వర్కులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ఏపీ సిఆర్డీఏ నిర్ణయించింది. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలతో వివిధ పనులకు టెండర్లు పిలవగా ఫిబ్రవరి చివరి వారం నుంచి రాజధానిలో పనులు చేపట్టనున్నారు. సిఆర్డీఏ కార్యాలయాన్ని కూడా వెంటనే పూర్తి చేసేందుకు టెండర్లను పిలిచారు. మొత్తంగా కూటమి సర్కార్ అనుకున్నట్లు 3 ఏళ్లలో రాజధాని పూర్తయితే స్వర్ణాంధ్ర రాజధాని అమరావతి కళ్ల ముందు కనిపించనుంది.